వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు వ్యవహారంతో కొన్ని స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎమ్మెల్యే పెండం దొరబాబు మొదట్లో కొంత హల్చల్ చేసినా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఈ నెల 12న పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయ విందు ఏర్పాటు చేసిన ఆయన అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలి రావడంతో దొరబాబు బల ప్రదర్శనకి ఈ కార్యక్రమం వేదికైందనే చర్చ జరుగుతోంది. పిఠాపురం సీటుపై సీఎం జగన్ పునరాలోచించాలని, నియోజకవర్గంపై తనకే ఎక్కువ పట్టుందని పెండెం దొరబాబు అంటున్నారు. అందుకే వేలాది మంది తన పుట్టినరోజు వేడుకలకి తరలివచ్చారని తెలిపారు. పిఠాపురం టికెట్ మళ్లీ తనకే ఇస్తే భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. తాజాగా సీఎంఓ నుంచి దొరబాబుకి ఫోన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మిథున్ రెడ్డితో కలిసి వచ్చి కలవాలని సీఎంఓ ఆదేశించినట్లు చర్చ జరుగుతోంది. నిన్నటి నుండే అక్కడ ఉన్న ఎంపీ వంగ గీత పిఠాపురం నియోజకవర్గం పరిస్థితులపై ఇప్పటికే జగన్ కి వివరించినట్లు తెలుస్తోంది. వైసీపీలో దొరబాబు కొనసాగుతారా లేదా అన్నది జిల్లాలో సర్వత్రా చర్చ జరుగుతోంది. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు వ్యవహారంతో కొన్ని స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు మొదట్లో కొంత హల్చల్ చేసినా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఈ నెల 12న పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయ విందు ఏర్పాటు చేసిన ఆయన అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలి రావడంతో దొరబాబు బల ప్రదర్శనకి ఈ కార్యక్రమం వేదికైందనే చర్చ జరుగుతోంది. పిఠాపురం సీటుపై సీఎం జగన్ పునరాలోచించాలని, నియోజకవర్గంపై తనకే ఎక్కువ పట్టుందని పెండెం దొరబాబు అంటున్నారు. అందుకే వేలాది మంది తన పుట్టినరోజు వేడుకలకి తరలి వచ్చారని తెలిపారు. పిఠాపురం టికెట్ మళ్లీ తనకే ఇస్తే భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. తాజాగా సీఎంఓ నుంచి దొరబాబుకి ఫోన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మిథున్ రెడ్డితో వచ్చి కలవాలని సీఎంఓ ఆదేశించినట్లు చర్చ జరుగుతోంది. నిన్నటి నుండి అక్కడ ఉన్న ఎంపీ వంగ గీత పిఠాపురం నియోజకవర్గం పరిస్థితులపై ఇప్పటికే జగన్ కి వివరించినట్లుగా తెలుస్తోంది. వైసీపీలో దొరబాబు కొనసాగుతారా లేదా అన్నది జిల్లాలో సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వర్మ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వర్మ. గాయత్రి, ప్రస్తుతం వైసీపీలో ఏపీకి సంబంధించి వైసీపీకి పూర్తిగా కూడా సీట్ల సర్దుబాటుతో తిరుగుబాట్లు మొదలైన పరిస్థితులు ప్రతి నియోజకవర్గంలో చాలా వరకు చూస్తూనే ఉన్నాం. తాజాగా కాకినాడ జిల్లాకు సంబంధించి 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఏదైతే పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, ఈ 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ ఇన్ఛార్జీలను ప్రకటించిన తర్వాత తొలుతగా జగ్గంపేటకు సంబంధించి జ్యోతుల చంటిబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ కలవడం, అటు తర్వాత ఆయన అడుగులన్నీ కూడా జనసేనతోనే ఉన్నాయి అని తొలుత ఒక స్పష్టత వచ్చిన తర్వాత పూర్తిగా 2 నియోజకవర్గాలకు సంబంధించి పిఠాపురం, ప్రత్తిపాడు కూడా తమ బల ప్రదర్శన నిరూపించుకోవడానికి ఈ నెల 3వ తేదీన, ఏదైతే జనవరి 3న సీఎం జగన్ స్వయంగా కాకినాడ జిల్లాలో పెన్షన్ పథకాన్ని అమలు చేయడానికి ప్రారంభించే కార్యక్రమంలో వచ్చినప్పుడు తొలుత ఇన్ఛార్జిగా వంగా గీతను ప్రకటించి సీటు ఇవ్వాలని కూడా తెలియజెప్పిన తర్వాత కూడా పెండెం దొరబాబు ఆ కార్యక్రమానికి వచ్చి ఫోటోలు దిగేంత వరకు ఉండి అటు తర్వాత వెళ్ళిపోయిన పరిస్థితులు, ఆ తర్వాత అంతా కూడా పూర్తిగా ఇప్పటివరకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఏదైతే ఈ నెల 12వ తేదీన పుట్టినరోజు సందర్భంగా తన అనుచరులు, కార్యవర్గాన్ని, అభిమానులను అందరినీ కూడా పిలిచి నియోజకవర్గంలో 50,000 పైబడి వచ్చినటువంటి కార్యకర్తలతోటి భారీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం, ఒక విధంగా పార్టీకి సంకేతాలు ఇవ్వడం. ఎందుకంటే తనకున్నటువంటి బలాన్ని ప్రదర్శించిన సందర్భంగా తిరిగి సీటు నేనే సాధిస్తాను, ఖచ్చితంగా నాకు సీటు వస్తుంది, నేను మళ్ళీ పిఠాపురంలో పోటీ చేస్తానని బాహాటంగానే అందరికీ చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటూ వస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ వంగా గీత, ఏదైతే కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీత ఇన్ఛార్జిగా ప్రస్తుతం అక్కడ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, ఏదైతే కేంద్ర మంత్రుల పర్యటనలో కూడా ఆ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ప్రస్తుతం నియోజకవర్గాల్ని సమీకృతం చేసే దిశగా ప్రస్తుతం అడుగులేస్తున్న పరిస్థితుల్లో అప్పటి నుంచి ఏదైతే ఇన్ఛార్జిగా వంగా గీత ప్రకటన తర్వాత నుంచి కూడా పెండెం దొరబాబు తీవ్ర అసంతృప్తితోనే కొనసాగుతున్నారని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా కూడా అర్థమవుతుంది. అయితే వీటినన్నిటి
వీటన్నిటిని అధిగమించి పూర్తిగా సర్దుకుపోవాలన్న ధోరణితో అధిష్టానం కొంత దిశానిర్దేశం చేసినప్పటికీ పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిన పెండెం దొరబాబు తాజాగా నియోజకవర్గంలో తిరిగి తానే పోటీ చేయాలని చెప్పి ఏదైతే ముఖ్య అనుచరులతోని కార్యవర్గంతో ఏదైతే అభిమానులతోని పూర్తిగా కూడా సమావేశాలు కూడా పర్సనల్గా ఏర్పాటు చేసుకుని కొంత ఏదైతే వాళ్ళ అభిమానులు కానీ ఏదైతే డిసైడ్ చేస్తారో రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అన్న అంశాలపై కూడా చర్చించినట్లుగా తాజా సమాచారం తెలుస్తుంది. ఇవన్నీ అధిష్టానం దృష్టికి ఏదైతే నిన్నటి నుంచి వంగగీత తాడేపల్లి క్యాంప్ ఆఫీసులోనే ఉంటూ కూడా పూర్తిగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, అలాగే పెండెం దొరబాబు వ్యవహరిస్తున్న తీరు, అలాగే ప్రస్తుతం ఆమెకి ఏమాత్రం ఆయన సహకరిస్తున్నారన్న అంశాలపై పూర్తిగా కూడా సీఎంఓకి పూర్తిగా వివరించిన తర్వాత ఈరోజు పెండెం దొరబాబుకి తాజాగా సీఎంఓ నుంచి ఫోన్ కాల్ రావడం ఒకటౌట్న బయలుదేరినట్టుగా అయితే సమాచారం తెలుస్తుంది. ఏదైతే ఉమ్మడి జిల్లాల సంబంధించి సమన్వయకర్త ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నారో ఆయనతో వచ్చి కలవాలని చెప్పి అయితే ఇప్పటికే ఆదేశించినట్లుగా సమాచారం తెలుస్తుంది. దానిలో భాగంగా పెండెం దొరబాబు ఇప్పటికే తాడేపల్లి బయలుదేరి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే వంగగీత నియోజకవర్గానికి సంబంధించి అన్ని విషయాలు పూర్తిగా కూడా సీఎం జగన్కి వివరించారు. దానికి అనుగుణంగానే బొజ్జగింపుల పర్వంతో ప్రస్తుతం సీఎంఓ పిలిచిందా, లేదంటే ఇప్పటికే పెండెం దొరబాబు తన అనుచరులతో నిర్వహిస్తున్న సమావేశాల సారాంశం ఆధారంగా బొజ్జగిస్తుందా, లేదంటే ఏదన్నా హామీ ఇస్తుందా? ఒకవైపు ఇప్పటికే పెండెం దొరబాబు కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని చెప్పి అధిష్టానం కోరినప్పటికీ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తూ తన కార్యాచరణాన్ని బలగాన్ని పెంచుకుంటూ అది అధిష్టానికి చూపుతూ కార్యనిర్వహణ చేస్తున్నటువంటి పెండెం దొరబాబు ప్రస్తుతం తాజాగా సీఎంఓ పిలుతో విజయవాడ అయితే బయలుదేరిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఒకవైపు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కాకినాడ ఎంపీ వంగగీతని ప్రకటించినప్పటికీ కూడా ఇద్దరికి పొసగట్లేదన్న తాజా వ్యవహారాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఎంపీ వంగగీత తిరిగి మళ్ళీ కాకినాడ ఎంపీగానే పంపించి పెండెం దొరబాబుకి సీటు కేటాయిస్తారు ఖచ్చితంగానే. ఎందుకంటే ఇప్పట్లో గడిచిన 15 రోజుల నుంచి పూర్తిగా ఆయన అనుసరిస్తున్న తీరు, అలాగే పార్టీ పట్ల ఏదైతే ఆయన సుముఖత వ్యక్తం చేయకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాలు పూర్తిగా కూడా బుజ్జగించే పర్వానికే ఇప్పుడు సీఎంఓ నుంచి కాల్ వచ్చిందని చెప్పి కూడా ప్రస్తుతం నియోజకవర్గంలో తాజా చర్చ నడుస్తుంది. అయితే పెండెం దొరబాబుకి సంబంధించినంత వరకు సీఎంఓ నుంచి వచ్చి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పూర్తి వరకు సీఎం జగన్ కలుస్తారా లేదా అన్నది ప్రస్తుతం ఇంకా స్పష్టం కానప్పటికీ పూర్తిగా సీఎం జగన్ సమావేశం అవుతారు, ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ కాదంటే నియోజకవర్గంలో పెండెం దొరబాబు పూర్తిగా ఏదైనా పార్టీ తీర్థం వేరే పార్టీలోకి చేరతారా అన్న చర్చ తాజాగా ఈరోజు ఉదయం నుంచి కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పెండెం దొరబాబు విషయంలో కనుక అధిష్టానం తిరిగి ఏదైతే సీట్ని కేటాయిస్తే ఈ ఎఫెక్ట్ కూడా పక్కన ఉన్నటువంటి పత్తిపాటి జిల్లా కూడా పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఏదైతే సీట్ లేదని చెప్పినప్పటికీ ఆత్మీయ యాత్ర అనే పేరిట ఒకవైపు నియోజకవర్గం గడప గడపకి కూడా ప్రయాణిస్తూ తన బలాన్ని తన నాయకత్వాన్ని మరింత పెంచి అది కూడా అధిష్టానికి చూపించే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్న తరుణంలో ఇప్పటికే 8 రోజులుగా ఆత్మీయ యాత్ర అన్నది ప్రస్తుతం కొనసాగిస్తున్న పరిస్థితుల్లో పండగలో కూడా పూర్తిగా ఆయన అనుచరగణాన్ని పూర్తిగా నియోజకవర్గంలో ప్రజలని కూడా స్వయంగా కలుస్తూ ఇంటింటిని పలకరిస్తూ కూడా వెళ్తున్న పరిస్థితుల్లో ఆయనకు కూడా ఒకవేళ పెండెం దొరబాబు విషయంలో అధిష్టానం ఆ చొరవే చూపిస్తే కనుక పత్తిపాటి ఎమ్మెల్యే కూడా దాన్ని కూడా సై అంటూ తను కావాలని కోరే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే వీటన్నిటికీ ఇప్పటికే ఇన్ఛార్జీలుగా ప్రకటించిన హామీలు ఇచ్చిన వాళ్ళకి ఏమని అధిష్టానం అయితే సమాధానం చెప్తుంది వైసీపీ ప్రభుత్వం. లేదు కాదని వాళ్ళని తిరిగి కాకినాడ ఎంపీ వంగగీతని కాకినాడ ఎంపీగా నియమిస్తూ, ఎందుకంటే కాకినాడ ఎంపీ సీటుకి సంబంధించి ఇప్పటికీ ఇంకా ఒక స్పష్టమైన ప్రకటన రాకపోవడం, తర్జన పడుతూ ఉండడం, దొరబాబు దాన్ని ఎంపీ సీట్ను వ్యతిరేకించడం, అటు తర్వాత కొత్త వ్యక్తులు ఎవరో కూడా ముందుకు రాని పరిస్థితుల్లో ప్రస్తుతం నియోజకవర్గ అంశానికి సంబంధించినంత వరకు దొరబాబునే కొనసాగిస్తే ఆ ఎఫెక్ట్ పత్తిపాటి ఎమ్మెల్యే కూడా అదే అవలంబించాలని తాను కోరే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఈ వ్యవహారం అంతా కొలుక్కొచ్చి పూర్తిగా అధిష్టానం ఆ దిశగా చేసుకుంటే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పెను మార్పులు మళ్ళీ తప్పవు అంటే కనుక కొంత అసమ్మతి మళ్ళీ జ్వాల రగిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్తిగా కూడా వైసీపీ ఫస్ట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్నే కొనసాగిస్తే ఖచ్చితంగా వీళ్ళు పార్టీ మారే ఆలోచనలు అయితే ఉన్నాయి. అందరూ కూడా జనసేన వైపు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం అంశం తెర మీదకి వచ్చిన తర్వాత పట్టుపాడు పిఠాపురం నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకించి పూర్తిగా కూడా జనసేన పూర్తిగా ముద్రగడ పద్మనాభానికి అలాగే ఆయన కుమారుడి గిరిడికి కూడా అయితే పత్తిపాడు నియోజకవర్గం కానీ పిఠాపురం నియోజకవర్గాన్ని కేటాయించే ఆలోచనలో జనసేన వ్యూహాలు నడుస్తున్నాయన్న నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళు కానీ జనసేనకు వస్తే మరింత బలం చేకూరుతుంది అన్న ఆలోచనలు కూడా వాళ్ళు సమాలోచనలు చేసుకునే ఈ సమావేశం పెండెం దొరబాబు కూడా తన అనుచరులతో చేస్తూ ఉన్నారు. అయితే ఆయన బుజ్జగించేందుకే సీఎంఓ నుంచి అయితే కాల్ వచ్చింది. అటెండ్ అయిన తర్వాత ఎంతవరకు చర్చ జరుగుతుంది, జగన్ మాట్లాడిన తర్వాత పెండెం దొరబాబు ఏం చెప్పబోతున్నారు, ఒకవేళ ఆయన సంతృప్తి చెందితే ఏ విధంగా ఆయన్ని సమాధాన పరిచి
పంపిస్తారు. ఎందుకంటే ఆయన పూర్తిగా కూడా ఎప్పటికీ నా నియోజకవర్గంలో నా బలం ఇదని ఒకసారి ప్రస్ఫుటంగా అధిష్టానానికి చెప్పిన తర్వాత ఖచ్చితంగా సీటు కోసం నేను తిరిగి నేనే నా నియోజకవర్గంలో పోటీ చేస్తానని బహిరంగంగా చెప్పిన తర్వాత పూర్తిగా కూడా ఆయన బుజ్జగించే పర్వం ఉండాలంటే అయితే ఎమ్మెల్సీ ఇస్తానో తర్వాత నేను చెప్పే పరిస్థితులు అది సామాజిక అంశాల పరంగా కూడా చేసుకుంటే రాబోయే రోజులు ఇది సాధ్యపడని అంశం కాబట్టి తాజాగా ఈయన కూడా పార్టీ మారే యోచన అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ప్రతిపాడు ఎమ్మెల్యే ఇప్పటి వరకు బాహాటంగా ఏది చెప్పపోయినా అసంతృప్తి జ్వాలతో ఆవేదనతో ఆక్రందంతో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదైతే కాకినాడ జిల్లాలో కొనసాగుతుందో ఇదే పరిస్థితి ప్రతి జిల్లాలోనూ కొనసాగుతున్న పరిస్థితుల్లో పూర్తిగా ఒకవైపు జనసేన బలం పుంజుకుంటున్న నేపథ్యంలో వీళ్ళందరూ జనసేన వైపు అడుగులేస్తే కనుక రాబోయే రోజుల్లో పూర్తిగా వైసీపీని ఏదైతే తన వ్యూహాలతో పదును పెట్టి జనసేన ముందుకెళ్తున్న ప్లాన్ అయితే సక్సెస్ అయినట్టే అని చెప్పుకోవాలి. అయితే తాజాగా పెండుం దొరబాబు విషయంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తుందో అవలంబిస్తుందో లేదా వాళ్ళ ఆలోచన ఏంటన్నది ఒక స్పష్టత వచ్చిన తర్వాత పూర్తిగా కూడా రాజకీయ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కీలక మలుపులు అయితే చోటు చేసుకున్నాయని తాజా పరిస్థితిని బట్టి తెలుస్తుంది. అయితే కొద్దిసేపట్లో సీఎంఓకి ఏదైతే సీఎం జగన్ని మిథున్ రెడ్డితో కలిసి పెండుం దొరబాబు అయితే కలుస్తారు. అయితే నిన్న నుంచి ఉన్నటువంటి ఎంపీ వంగా గీత పూర్తిగా దొరబాబు సహకారాల పట్ల కూడా పూర్తిగా వివరించినట్లు కొంత సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా ఏదైతే రాబోయే రోజుల్లో అక్కడ గెలవడం ఏమాత్రం ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుందని ఆ విషయానికి సంబంధించి కూడా ఎంపీ వంగా గీత ఇప్పటికే వివరించిన నేపథ్యంలో పూర్తిగా ఈయన బుజ్జగించి కలిసి వెళ్ళేటట్టుగా ఆయన సమాధాన పరుస్తారా లేదంటే ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా ఆవిడే కొనసాగుతారు టికెట్ అదే మీకు తర్వాత ప్రత్యామ్నాయం ఏదైనా ఏర్పాటు చేస్తారంటే కనుక ఖచ్చితంగా ఈ పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం చెప్తున్న అంచనాలు బట్టి తెలుస్తోంది. ఏదేమైనా సీఎం జగన్ కలిసిన తర్వాత తాజా ప్రకటన పెండుం దొరబాబు చేస్తారు. అటు తర్వాత ఆయనకి చెప్పినటువంటి సమాధానం మిగతా నియోజకవర్గాల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఈ అసంతృప్తుల విషయంలో కానీ సీట్ల సర్దుబాటులో తిరుగుబాట్లతో ఒకవైపు సర్దుబాట్లు చేయవలసిన పరిస్థితుల్లో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారితే కనుక ఖచ్చితంగా వైసీపీకి ఓటమి తప్పదు ఈ రాబోయే రోజుల్లోని. ఇప్పటికే బాహాటంగా ప్రకటిస్తున్నటువంటి జనసేన టీడీపీ సమన్వయం పూర్తిగా కూడా రాబోయే రోజుల్లో అధికారం చేపట్టే దిశగా అడుగులు వేయడానికి ఇది ఒక ఫెయిల్యూరా వైసీపీకి అంటే ఆ విధంగా కూడా జరిగే అవకాశాలు మెండుగానే కనపడుతున్నాయి. తాజాగా ఈ ఒక స్పష్టమైన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పెండుం దొరబాబు విషయంలో వైసీపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టే భవిష్యత్తు కూడా వైసీపీకి ఎలా ఉండబోతుందని కూడా నిర్ధారణ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. గాయత్రి వర్మ.